హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకీ కంటెంట్స్. ఈరోజు వీడియోలో మనం ఒక దిగ్గజ నటుడు, ఎన్నో పాత్రలకు తన నటనతో ప్రాణం పోసిన నటుడు, తన సగజీవితాన్ని సినీ పరిశ్రమలోనే గడిపిన నటుడు అయిన శ్రీ కోటా శ్రీనివాసరావు గారి పూర్తి జీవితం గురించి మీకు నేను వివరిస్తాను. మన టీఎఫ్ఐలో మూవీస్ కోసం మాత్రమే అహర్నిశలు కష్టపడి వాళ్ళ హెల్త్ని సైతం లెక్క చేయకుండా యాక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు మన కోటా శ్రీనివాసరావు గారు. హీరోస్కి హీరోయిన్స్కి అప్రిషియేషన్ వచ్చినంత బాగా సైడ్ క్యారెక్టర్స్కి మరియు సపోర్టింగ్ క్యారెక్టర్స్కి రాదు. కానీ వాళ్ళు లేకపోతే సినిమానే లేదు అనేది 100కి 100% వాస్తవం. అలాంటి వాళ్ళలో ఒకడు మన కోటా శ్రీనివాసరావు గారు. ఆల్రెడీ మన ఛానల్లో టాప్ ఫిలిమ్స్ ఆఫ్ కోటా శ్రీనివాసరావు గారు అని ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఒకసారి ఈ వీడియోను కూడా చెక్అవుట్ చేయండి. ఈ వీడియోలో మనం కోటా గారి ఫిలిం కెరియర్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి మూవీస్ చేశారు, ఎన్ని అవార్డ్స్ అందుకున్నారు, కోటా గారి ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, ఇలాంటి చాలా విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం కోటా గారి పూర్తి బయోగ్రఫీలోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం అయితే చెప్పుకోవాలి. కోటా గారు మన టీఎఫ్ఐకే కాదండి, మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే ఒక వరం. ఈరోజు ఆయన మనల్ని వదిలి స్వర్గస్థులైనప్పటికీ ఆయన నటించిన పాత్రల ద్వారా ఆయన మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. కోటా శ్రీనివాసరావు గారి బయోగ్రఫీని ఈ క్రమంలో నేను మీకు వివరిస్తాను. కోటా శ్రీనివాసరావు గారు కంకిపాడు అనే గ్రామంలో జూలై 10, 1942న అయితే జన్మించారు. కోటా గారి తండ్రి ఒక డాక్టర్ కావున ఆయన కూడా డాక్టర్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ నటన పట్ల ఆయనకున్న మక్కువ ఆయనని యాక్టర్ అయ్యేలా చేసింది. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే స్టేజ్ పైన వివిధ పాత్రల్లో నటించేవారు. కోటా గారు చేసిన డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. ఆయన ఈ సినీ పరిశ్రమకు రాకముందు బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేసేవారు. కోటా శ్రీనివాసరావు గారి కుటుంబ వివరాల్లోకి వస్తే ఆయన తండ్రి పేరు శ్రీ కోటా సీతారామాంజనేయులు. ఆయన ఒక డాక్టర్. కోటా శ్రీనివాసరావు గారి తమ్ముడైన కోటా శంకర్రావు గారు కూడా ఒక నటుడు. కోటా గారి భార్య పేరు రుక్మణి. ఈ ఇరువురికి 3 సంతానం, 2 కూతుర్లు 1 కొడుకు. కూతుర్ల పేర్లు పావని మరియు పల్లవి. కొడుకు పేరు శ్రీ కోటా ఆంజనేయ ప్రసాద్. విశేషం ఏంటంటే కోటా శ్రీనివాసరావు గారు తన కొడుకు అయిన ఆంజనేయ ప్రసాద్తో గాయన్ 2 చిత్రంలో అయితే నటించారు. విషాదం ఏంటంటే కోటా శ్రీనివాసరావు గారు తన కొడుకు అయిన ఆంజనేయ ప్రసాద్ని జూన్ 20, 2020న రోడ్ యాక్సిడెంట్లో అయితే కోల్పోయారు. కొడుకు చావు కోటా గారిని ఎంతో దిగ్భ్రాంతికి మరియు మానసిక సంఘర్షణకి అయితే గురిచేసింది. ఈ చేదు వార్త నుంచి కోలుకోవడానికి ఆయనకి చాలా కాలం పట్టింది. కోటా శ్రీనివాసరావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషల చిత్రాల్లో అయితే నటించారు. ఆయన 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు చిత్రంతో అయితే తన సినీ అరంగేట్రం చేశారు. కోటా గారు 750 పైగా చలనచిత్రాల్లో అయితే నటించారు. బాల్యం నుండే నాటక రంగంలో ఆసక్తి ఉన్న కోటా గారు తన సినీ రంగ ప్రవేశం చేసే నాటికి రంగస్థలంపై 20 ఏళ్ల అనుభవం గడించారు. 1978-79లో ప్రాణం ఖరీదు అనే నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసి సినీ నిర్మాత క్రాంతి కుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాదపూర్వకంగా ఆ నాటకంలో నటించిన నటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోటా శ్రీనివాసరావు గారి సినీ రంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడు అవ్వాలని ప్రయత్నించని కోటా గారు 1986 వరకు సినిమాలను సీరియస్గా తీసుకోలేదు. కానీ 1986 తర్వాత సినిమాల మీద సినిమాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు మన కోటా గారు. ఆ నా పిల్లంట సినిమాలో హీరోయిన్ తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర కోటా గారికి చాలా పేరు తెచ్చింది. కోటా శ్రీనివాసరావు గారు విలన్ రోల్స్లో కూడా నటించారు. యోగి, గాయం, చిన్న, గణేష్, తీర్పు అనే చాలా సినిమాల్లో విలన్గా కూడా నటించారు. వెంకటేష్ హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాలలో వెంకటేష్ తండ్రి పాత్రలో అయితే నటించారు. జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన రాఖీ, దమ్ము మరియు బృందావనం సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ గారికి తాతగా నటించారు. కోటా శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారితో కలిసి చాలా సినిమాల్లో జోడీగా నటించారు. అయితే ఈ కామెడీ జోడీ ఎప్పుడూ సినిమాల్లో ఒక హైలైట్గా ఉండేది. కోటా శ్రీనివాసరావు గారు మరియు రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ఆ నలుగురు సినిమాలో కోటా గారు ఒక కీలక పాత్రలో అయితే నటించారు. కోటా శ్రీనివాసరావు గారి చివరి సినిమా 2025లో విడుదలైన హరిహర వీరమల్లు అనే చిత్రంలో కొల్లూరు సంస్థాన రాజుగా అయితే నటించారు.
ఇవి కోటా శ్రీనివాసరావు గారు నటించిన కొన్ని సినిమా వివరాలు. కోటా శ్రీనివాసరావు గారు తెలుగు సినిమా నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి 1999 నుండి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమాలలో కూడా నటించేవారు. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా 2 రంగాల్లోనూ తనకు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 37 సంవత్సరాలుగా సినీ చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న ఈయన్ని పద్మ అవార్డులలో భాగంగా పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఇది 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న కోటా శ్రీనివాసరావు గారి చిత్రం. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారు అందుకున్న నంది పురస్కారాల గురించి తెలుసుకుందాం. కోటా శ్రీనివాసరావు గారు 9 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. 1986లో ప్రతిఘటన సినిమాకి గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. 1993లో నటించిన గాయం సినిమాకి గాను నంది ఉత్తమ విలన్ అవార్డు అందుకున్నారు. 1994లో నటించిన తీర్పు సినిమాకి గాను నంది ఉత్తమ విలన్ అవార్డును అందుకున్నారు. 1996లో లిటిల్ సోల్జర్స్ సినిమాకి గాను నంది అవార్డును అందుకున్నారు. 1998లో గణేష్ సినిమాకి గాను నంది ఉత్తమ విలన్ అవార్డును అందుకున్నారు. 2002లో పృథ్వీనారాయణ అనే సినిమాకి గాను నంది ఉత్తమ సహాయ నటుడు అవార్డును అందుకున్నారు. 2004లో ఆనలూరు సినిమాకి గాను నంది ఉత్తమ సహాయ నటుడు అవార్డును అందుకున్నారు. 2006లో పెళ్ళైన కొత్తల్లో సినిమాకి గాను నంది ఉత్తమ సహాయ నటుడు అనే అవార్డును అందుకున్నారు. ఇవి ఆ మహానుభావుడు అందుకున్న అవార్డులు. కోటా శ్రీనివాసరావు గారు తీవ్ర అనారోగ్యంతో, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ 83 ఏళ్ల వయసులో 2025 జూలై 10న హైదరాబాద్ ఫిలిం నగర్లో తన నివాసంలో మరణించాడు. చివరగా ఒక తండ్రిగా, ఒక ఫ్రెండ్గా, ఒక పిసినారిగా, అన్నగా, తమ్ముడుగా, ఒక మనసున్న మంచి మనిషిగా ఆయన నటించిన విభిన్న పాత్రల ద్వారా ఆయన ఎప్పుడూ మన గుండెల్లో ఉంటారు. కోటా శ్రీనివాసరావు గారు, యు ఆర్ ఏ లెజెండరీ యాక్టర్. ఎన్ని జనరేషన్స్ పోయినా మీలాంటి ఒక మంచి యాక్టర్ని టీఎఫ్ఐ అయితే మిస్ అవుతుంది. ఇది ఇవాళ మన వీడియోలో కోటా శ్రీనివాసరావు గారి బయోగ్రఫీ. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, వీడియో మీద కామెంట్ చేయండి, చివరిలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బడీస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్.